పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నేపథ్యంలో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టిమిట్లాడుతున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 2 మహాసభ పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో వడిశెట్టి పద్మనాభరెడ్డి నగర్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. ఆయనతో పాటు జిల్లా నాయకులు నీలపాల సూరిబాబు అధ్యక్షవర్గంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమరులైన నేతలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు సంఘం నాయకులు వాసంశెట్టి చందర్రావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో ఉన్న వ్యవసాయ పరిస్థితులు, రైతుల తాలూకా కష్టాలు, ఈ అంశాలన్నిటి మీద చర్చించేందుకు వివిధ మండలాల నుంచి పలువురు రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ, రైతులు అందరూ ఐక్యమై జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ప్రస్తుత రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఆ కార్యాచరణను అమలు చేయడానికి వచ్చే నెల ఈరోజు కాకినాడలో జిల్లా 2వ రైతు మహాసభ జరుగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న వ్యవసాయ పరిస్థితులు, రైతుల తాలూకా కష్టాలు, ఈ అంశాలన్నింటి మీద కూడా ఇన్ని మండలాల నుంచి రైతు ప్రతినిధులు వచ్చారు. అందరూ కలిపి ఈ జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ప్రస్తుతం రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అమెరికా నుంచి కానీ, ఇంగ్లాండు, యూరోపియన్ దేశాల నుంచి 0 ట్యాక్స్తో ఇక్కడికి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేస్తామని చెప్పి చేసుకున్నారు. ఈ ఒప్పందాల వల్ల భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి ధరలు ఇప్పటికే రైతులకు గిట్టుబాటు కాకుండా ఉన్నాయి. ఆ విదేశాల నుండి కానీ సరుకులు ఇక్కడికి వస్తే ఇంకా మరికొంత ధరలు పడిపోయి రైతు నష్టపోయే పరిస్థితులు అనేవి వస్తున్నాయి. కాబట్టి దాటంటా నివారించాలి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఏ పంటకి ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించిన 14 పంటలకు ప్రకటించారు మద్దతు ధర. ఆ 14 పంటలకు కూడా దేనికి ధర అందరి పరిస్థితి అనేది ఉన్నది. వీటితో పాటు విద్యుత్తుని ప్రైవేటీకరణ చేసి స్మార్ట్ మీటర్లు పెట్టి దాని మీద కూడా ధరలు వేస్తున్నారు. అలాగే మండీ వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పెట్టుబడులు ఇవ్వట్లేదు. మొత్తంగా చూసుకుంటే చిన్న రైతుల, పేద రైతుల వ్యవసాయాన్ని ఇవాళ పణంగా పెట్టి కార్పొరేట్లకి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి వ్యవసాయం నొప్పచెప్పాలనే వ్యూహాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఈ విధానాలన్నింటి మీద కూడా ఈ జిల్లా మహాసభలో మేము చర్చించి వీటికి ప్రత్యామ్నాయంగా రైతులు స్వామినాథన్ కమిటీ చెప్పినట్లుగా C2+50% మద్దతు ధర అనేది అమలు చేయాలని, ప్రతి రైతుకి 60 సంవత్సరాలు నిండిన తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే రుణమాఫీ చేయాలని చెప్పేసి, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అలాగే కౌలుదారులకి చట్టపరమైన రక్షణ కల్పించాలని, వ్యవసాయ కార్మికులకి గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ అంశాలన్నింటినీ కూడా సాధించుకోవడానికి ఒక కార్యాచరణ నిర్ణయిస్తాం. ఆ కార్యాచరణని అమలు చేయడానికి వచ్చే నెల 3, 4, 5వ తారీఖుల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి. ఆ మహాసభలో మరింత అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన డిమాండ్స్, చార్ట్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకొని రాష్ట్రంలో పెద్ద రైతాంగ ఉద్యమానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.